అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఇప్పటి వరకు మనం సరళి స్వరాలు నేర్చుకున్నాం, జంట స్వరాలు నేర్చుకున్నాం. ఇక ఈరోజు దాటు స్వరాలు లేక దాటు వరుసలు, అంటే దాటు స్వరాలనే దాటు వరుసలు, స్కిప్ స్వరాస్ అని కూడా అంటారు. వీటిల్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మనం 4 దాటు స్వరాలని 4 వీడియోస్లో నేర్చుకుందాం. ఈ దాటు స్వరాలు అనేవి చాలా చాలా ముఖ్యమైనవి. దాటు స్వరము అంటే స్వరాలని దాటుతూ, అంటే ఒక స్వరం నుంచి మధ్యలో కొన్ని స్వరాలను వదిలిపెట్టి ఆ తర్వాతి స్వరాలను, అంటే దూరంగా ఉన్న ఆ డిస్టెన్స్ స్వరాలు పాడడాన్ని దాటు స్వరాలు, స్కిప్ స్వరాస్ అంటారు. అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్న సరళీ స్వరాలు వీటన్నిటిలో కూడా మనం స్వరాలని ఒక క్రమ పద్ధతిలో, అంటే ఒక లైన్లో పాడాం. కానీ దాటు స్వరాల్లో ఆ విధంగా కాకుండా, అంటే ఉదాహరణకి మనం మొదటి స్వరాన్ని, ఈరోజు నేర్చుకోబోతున్న మొదటి స్వరాన్ని గమనిస్తే సమగరి సరిగమ, సా మా గ రి. సా తర్వాత ఏం పాడుతున్నాం? మా పాడుతున్నాం. మరి సాకి మాకి మధ్యలో ఏ స్వరాలు ఉన్నాయి? రి, గా. రి అంటే రిషభం, గా అంటే గాంధారం. అంటే సా తర్వాత మనం రి, గా అనే 2 స్వరస్థానాల్ని వదిలి డైరెక్ట్గా సా నుంచి మాకి పాడుతున్నాం. అంటే సా నుంచి మా ఎంత దూరంలో ఉందో ఆ సౌండ్ కరెక్ట్గా ఆ స్వరస్థానాన్ని ఎలా పాడాలో మనకు తెలియచేసే చక్కటి సాధనా స్వరాలు ఈ దాటు స్వరాలు. కాబట్టి ఈ దాటు స్వరాలు 4 కూడా చాలా చాలా బాగుంటాయి. ప్రతిరోజు మీరు ఈ దాటు స్వరాలని ప్రాక్టీస్ చేస్తే మీకు స్వరస్థానాలన్నీ కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఏ స్వరస్థానాన్ని ఏ సౌండ్తో పాడాలి, దాని ప్లేస్మెంట్ ఏంటి అనేది మీకు బాగా అర్థమవుతుంది. ముందుగా ఈ దాటు స్వరాన్ని 3 కాలాల్లో తాళంతో ఏ విధంగా పాడాలో నేర్చుకొని తర్వాత 3 కాలాలు కూడా తాళంతో ఒకసారి కలిపి పాడుకుందాం. ముందుగా మొదటి కాలం సా మా గ రి, సా రి గా మా, రి పా మా గ, రి గా మా పా, గా దా పా మా, గా మా పా దా, మా నీ దా పా, మా పా దా నీ, పా సా నీ దా, పా దా నీ సా, సా పా దా నీ, సా నీ దా పా, నీ మా పా దా, నీ దా పా మా, దా గ మా పా, దా పా మా గ, పా రి గా మా, పా మా గ రి, మా స రి గా, మా గ రి సా,
ఇక రెండవ కాలం అంటే ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క వేలికి 2 అక్షరాల చొప్పున పాడడం. సమగరి సరి గమ రి ప మగరి గమ ప గదా ప మగమ పద మని ద ప మ పద ని పా సా ని ద పద ని సా సా పద ని సా ని ద ప ని మ పద ని ద ప మ ద గ మ ప ద ప మ గ ప రి గ మ ప మ గ రి మ స రి గ మ గ రి స ఇక మూడవ కాలం అంటే ఒక్కొక్క వేలికి 4 అక్షరాల చొప్పున పాడడం. సమగరి సరి గ మరి ప మగరి గ మ ప గద ప మ గ మ పద మని ద ప మ పద ని ప సా ని ద పద ని స స పద ని సా ని ద ప ని మ పద ని ద ప మ ద గ మ ప ద ప మ గ ప రి గ మ ప మ గ రి మ స రి గ మ గ రి స ఇక్కడ గమనించారా, మనం మూడో కాలంలో మొదటి స్వరాన్ని ఒకసారి పాడితే ఈ లఘువు దగ్గర ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సేమ్ స్వరాన్ని మొత్తం కూడా ఒకసారి ఎక్కడ ఆగామో అక్కడి నుంచి మళ్ళీ రిపీట్ చేయాలి. అంటే ఈ ధృతాల నుంచి మళ్ళీ సమగరి సరిగమ అని పాడాలి. అంటే మూడవ కాలంలో దాటు స్వరాన్ని 2 సార్లు రిపీట్ చేస్తే అది తాళానికి సమానికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆగాం కదా, మళ్ళీ ఇక్కడి నుంచి సమగరి స్టార్ట్ చేద్దాం. సమగరి సరి గ మరి ప మగరి గ మ ప గద ప మ గ మ పద మని ద ప మ పద ని ప స ని ద పద ని స స పద ని స ని ద ప ని మ పద ని ద ప మ ద గ మ ప ద ప మ గ ప రి గ మ ప మ గ రి మ స రి గ మ గ రి స. ఇలా తాళాన్ని గమనిస్తూ ముఖ్యంగా దాటు స్వరంలో ఆ స్వరాల మధ్య డిస్టెన్స్ని జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు దీన్ని 3 కాలాల్లో మనం తాళంతో ఒకసారి కలిపి ప్రాక్టీస్ చేద్దాం. సమగరి సారి గ మ రి ప మ గ రి గ మ ప గ ద ప మ గ మ ప ద మ ని ద ప మ ప ద ని ప సా ని ద ప ద ని సా సా ప ద ని సా ని ద ప ని మ ప ద ని ద ప మ ద గ మ ప ద ప మ గ ప రి
గా మా పా మా గ రి మా సా రి గా మా గ రి సా సా మా గ రి స రి గ మ రి ప మ గ రి గ మ ప గ ద ప మ గ మ ప ద మ ని ద ప మ ప ద ని ప సా ని ద ప ద ని స సా ప ద ని సా ని ద ప ని మ ప ద ని ద ప మ ద గ మ ప ద ప మ గ ప రి గ మ ప మ గ రి మా స రి గ మా గ రి స స మ గ రి స రి గ మ రి ప మ గ రి గ మ ప గ ద ప మ గ మ ప ద మ ని ద ప మ ప ద ని ప స ని ద ప ద ని స స ప ద ని స ని ద ప ని మ ప ద ని ద ప మ ద గ మ ప ద ప మ గ ప రి గ మ ప మ గ రి మ స రి గ మ గ రి స స మ గ రి స రి గ మ రి ప మ గ రి గ మ ప గ ద ప మ గ మ ప ద మ ని ద ప మ ప ద ని ప స ని ద ప ద ని స స ప ద ని స ని ద ప ని మ ప ద ని ద ప మ ద గ మ ప ద ప మ గ ప రి గ మ ప మ గ రి మ స రి గ మ గ రి స. ఈ మొదటి దాటు స్వరాన్ని చాలాసార్లు వింటూ మన వీడియోతో పాటు కలిపి పాడుతూ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీ సొంతగా పాడడానికి ప్రయత్నించండి. తర్వాత వీడియోలో రెండవ దాటు స్వరంతో తిరిగి మళ్ళీ కలుసుకుందాం.